ఏరియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మన తొలి ఏకాదశి పర్వదినాన హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో ఉన్నాం. మనకు తెలుసు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తప్పనిసరిగా ఆలయ సందర్శన అనేది భక్తులకు ఒక నమ్మకం, ఆనవాయితీ. అదే ఆనవాయితీలో భాగంగా చారిత్రక ఈ ఆలయాన్ని పొద్దుటించి కూడా తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గంగ ఉపేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో మహాశత ఘటాభిషేకం వెయ్యి స్తంభాల దేవాలయంలో నిత్యం ఏదో కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా శతఘటాభిషేకం కూడా నిర్వహించారు. దీన్ని స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. శతఘటాభిషేకం నిర్వహించడానికి ప్రధాన కారణం, దానిలో ప్రధాన ఉద్దేశం ఏమిటి, తర్వాత ఇవాళ రోజు కార్యక్రమాలు ఏమిటి ఒకసారి ఉపేంద్ర శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రధాన అర్చకులు మనతోనే ఉన్నారు. అయ్యగారు చెప్పండి, ఇవాళ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. చారిత్రక రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయం లోపల తొలి ఏకాదశి ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి హిందువులకు తొలి పండుగ ప్రారంభం. ఈరోజు నుంచిగా శ్రావణ మాసోత్సవాలు, వినాయక చవితి ఉత్సవాలు, దేవీ శరన్నవరాత్రులు, బతుకమ్మ పండుగలు, కార్తీక మాసోత్సవాలు ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు శయన ఏకాదశి. ఈరోజు నుంచి కూడా యోగ సంపన్నులు, అదేవిధంగా సాధు సన్యాసులందరూ కూడా చాతుర్మాస దీక్ష ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు నుండి విష్ణుమూర్తి యోగ నిద్రలో కార్తీక మాసం వరకు 4 నెలల పాటు యోగ నిద్రకు వెళ్తాడు. ఈరోజు నుంచే రైతులు కూడా తమ యొక్క నాగళ్ళతోని ఈ యొక్క పాడి పంటలు రావడానికి, దున్నడానికి ఇవన్నీ కూడా ఈరోజు నుంచి ప్రారంభం చేస్తారు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, అదేవిధంగా కమిషనర్ హనుమంతరావు గారు, స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు కూడా వారి సూచనలతోని ఈరోజు వెయ్యి స్తంభాల దేవాలయంలో నిన్నటి నుండి ప్రారంభమయ్యే 3 రోజుల పాటు త్రయాన్నిక దీక్షతోని నిన్న వరణయాగం, అదేవిధంగా వరణ జపం, ఋష్యశృంగ జపం కూడా నిర్వర్తించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రముఖ దాత గట్టు మహేష్ బాబు గారి సౌజన్యంతో 108 ఘటాలతోని, అంటే కుండలతోని వాటికి మంత్రోచ్చారణ నిర్వర్తించి ఆ రుద్రేశ్వరునికి నమ్మక చమకాదులతోని స్వామివారికి అభిషేకం నిర్వర్తించడానికి 108 కుండలతోని, ఘటాలతోని భక్తులందరూ కూడా సామూహికంగా పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు, గట్టు మహేష్ బాబు గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వెంకన్న నాయక్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా స్వామివారికి రుద్రాభిషేకం నిర్వర్తించుకొని నీ శివుని జటాజూటం మీద ఉన్నటువంటి గంగను విడువవయ్యా అని చెప్పేసి వారందరూ కూడా ప్రార్థించడం జరిగింది. ఎందుకంటే వర్షాకాలం జలాశయాలు నిండాలి, తాగునీరు సాగునీరుకు ఎలాంటి కొరత ఉండొద్దు అని చెప్పేసి భక్తుల యొక్క భావన. ఆగమశాస్త్ర ప్రకారంగా పూజలు నిర్వర్తించి ఘటాభిషేకం నిర్వర్తించడం జరిగింది. తండోపతండాలుగా భక్తులు రావడం, వారందరూ కూడా ఘటాభిషేకం నిర్వర్తించుకోవడం జరిగింది. రేపు గణపతి నవగ్రహ రుద్రహోమం, వరణహోమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. పూర్ణాహుతి అనంతరం ఆదివారం రేపు ఈ 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు శతఘటాభిషేకం నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 16,000 దేవాలయాల్లో దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశానుసారంగా ఈరోజు నుండి గత 3 రోజుల నుండి కూడా వరణ యాగాలు, వరణ జపాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి సహరించాలి, పంచభూతాత్మకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు కరుణించాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, పాటి పంటలు సక్రమంగా రావాలి, అతివృష్టి అనావృష్టి నుంచి భక్తులను కాపాడాలి, ప్రజలను కాపాడాలని చెప్పేసి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. అదేవిధంగా తొలి ఏకాదశి ఈ పండుగ సందర్భంగా భక్తులందరూ కూడా రావడం జరుగుతున్నదని చెప్పేసి తెలియదు. సాయంకాల సమయంలో భజనలు, తీర్థప్రసాద వినియోగులు, ప్రసాద పంపిణీ కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాము. చారిత్రక వెయ్యి స్తంభాల దేవాలయంలో ఉన్నాం. తొలి ఏకాదశిని పురస్కరించుకునే కాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్నాయి. ఇది 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు. కెమెరా పర్సన్ వినయ్తో వేణుమాధవ్, సుమన్ టీవీ వరంగల్.